నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. సో, ఈరోజు నా ఆఫ్టర్ ఆఫీస్ రొటీన్ చూపిస్తున్నా. ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ రొటీన్. అంటే ఇక్కడ నోటీస్ చేసారా? మనం ఎంత క్లీన్‌గా ఆర్గనైజ్ చేసినా మార్నింగ్స్ హరీలో డెఫినిట్‌గా మన ఫ్యామిలీ మెంబర్స్ మెస్ అప్ చేస్తారు. సాక్స్ గానీ, స్లిప్పర్స్ గానీ డెఫినిట్‌గా ఇది ఎవ్రీడే నాకుంటుంది. ఆఫ్టర్ దట్ నేనే అరేంజ్ చేయాలి. నేను ఇంటికొచ్చేటప్పుడే ఏదైనా వెజిటబుల్ అథవా గ్రాసరీ కావాలంటే తెచ్చుకొనేస్తాను. సో దట్ నాకు ఈజీ అవుతుంది. మళ్ళీ అదే పనిగా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను జేడీఎస్ ఎంప్లాయీగా వర్క్ చేస్తాను. కాబట్టి మాకు 5 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. 5-6 అవర్స్ అంతే. ఇప్పుడు రీసెంట్‌గా 1 అవర్ జాస్తి చేస్తారు కాబట్టి 6 అవర్స్ వర్కింగ్ అవర్స్ మాకు. ఒక్కొక్క రోజు హెవీ వర్క్ ఉంటుంది. టైం మొత్తం అక్కడే స్పెండ్ అయిపోతుంది. ఒక్కొక్క రోజు అస్సలు వర్కే ఉండదు. ఎర్లీగా కూడా వచ్చేస్తాం. సో, డేస్ అలా అయితే వెళ్తూ ఉంటాయి. అకార్డింగ్ టు వర్క్ నేను నా డేని సెట్ చేసుకుంటాను. ఇంటికొచ్చిన తక్షణం కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసేసి రెస్ట్ చేస్తాను. రెస్ట్ అంటే ఏదో పడుకొని అయితే కాదు, కొంచెం రిలాక్స్ అవుతాను. దాని తర్వాతే ఇంకేదైనా వర్క్స్‌ని స్టార్ట్ చేస్తాను. నేను వచ్చేటప్పుడు కొన్ని వెజిటబుల్స్ అయిపోయుంటే వెజిటబుల్స్ తెచ్చాను కదా! సో, దాన్ని ఇప్పుడు సాల్ట్ వాటర్‌లో సోక్ చేసి, వాష్ చేసి ఎత్తి పెట్టుకొనేస్తా. ఈ హాబిట్ అయితే నాకు కరోనా అప్పటినింకానే స్టార్ట్ అయింది. అప్పుడు ఏది తెచ్చినా వాష్ చేయడం స్టార్ట్ చేశాము కదా! సో, అప్పటినింకా ఇది హాబిట్ అయిపోయింది. సో, ఇప్పటికి నేను అలాగే కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడున్న టైమ్ పీరియడ్‌లో అయితే గ్రాసరీస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, అథవా లీఫీ వెజిటబుల్స్ ఏదైనా కూడా మందులు లేకుండా అయితే ఎవరు పెంచడం లేదు. అంటే మార్కెట్‌లో దొరికే దాని గురించి మాట్లాడుతున్నా. కొందరు ఆర్గానిక్ వేలో పెంచుతున్నారు. బట్ అన్ని దగ్గరలో అది అవైలబుల్ లేదు. పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఏమి అంటే ఈ వెజిటబుల్స్ మీదంతా ఒక వైట్ లేయర్ లాగా ఫార్మ్ అవుతుంది. సో, అది అలాగే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి, కూలింగ్‌కి అది అలాగే స్టిక్ అయిపోతుంది. ఇలా తెచ్చిన తక్షణమే వాష్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే కొంచెం హెల్త్ వైస్ బెస్ట్ అని నా ఒపీనియన్. అలాగే ఎగ్స్ కూడాను అంతే. నేను ఔట్‌సైడ్ ఇంకా ఎగ్స్ తెస్తే వాష్ చేసి పెడతాను. అండ్ వాటర్ టెస్ట్ అయితే మ్యాండేటరీ చేస్తాను. ఇది ఎంతమందికి తెలుసని నాకు చెప్పండి. నాకైతే ఇది మా అప్ప చెప్పారు. ఇలా ఎగ్స్ వాటర్‌లో డిప్ చేయగానే అది కింద కూర్చుంటే బాగుండే ఫ్రెష్ ఎగ్స్ అని, లేక పైన తేలితే చెడిపోయిన ఎగ్స్ అని. సో, ఇలానే చేసి నేను ఎవ్రీ టైమ్ స్టోర్ చేసుకుంటా. ఎగ్స్ ఎందుకు వాష్ చేస్తారని కొందరు నన్ను పర్సనల్‌గా అడిగారు. ఎప్పుడో ఇంటికొచ్చినప్పుడు. బట్ ఎందుకంటే ఫార్మ్ ఇంకా ఆ ఎగ్స్ మనకి డైరెక్ట్‌గా వస్తాయి కదా! సో, దాని మీద ఎంత డర్ట్ కావాలన్నా ఉంటుంది. అది అలాగే బాయిలింగ్ పెట్టడం నాకు నచ్చదు కాబట్టి ఇలా స్టోర్ చేస్తున్నా. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఆల్సో తెచ్చుకున్నాను కాబట్టి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌ని ఎప్పుడూ నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయను. బయటే స్టోర్ చేస్తా. ఇక్కడ రిషికి స్నాక్స్ ఏదైనా చేసిద్దామని పిజ్జా చేస్తున్నా. ఇంట్లోనే పిజ్జాస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి ఇంకా రిషి రెగ్యులర్‌గా అప్పుడప్పుడు అడుగుతానే ఉంటాడు పిజ్జా కావాలని. సో, ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ వాడి నేను పిజ్జా చేస్తాను. కొన్ని టైమ్స్ అయితే సాసెస్ మయోనీస్ కావచ్చు, పిజ్జా సాస్ కావచ్చు బయట ఇంకా తెస్తాను. ఇట్స్ ఓకే. ఎప్పుడైనా ఇచ్చేది పర్లేదు. ఎవ్రీ డే అంటే కొంచెం అన్‌హెల్తీ. కాకపోతే ఎప్పుడైనా ఇవ్వడం ఇట్స్ ఓకే అనిపిస్తది. అండ్ నేను గోధుమ పిండి, ఆహ్, రాగి పిండి యూజ్ చేస్తే నేను పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకుంటా. రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో నేను షేర్ చేస్తాను. సాసెస్ కావాలన్నా కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు గాబట్టి నేను ఔట్ సైడ్ ఇంకా ఇలా చిన్న చిన్న పాకెట్స్ తెస్తాను. పెద్ద బాటిల్స్ అయితే డెఫినిట్‌గా యూజ్ చేయను. అండ్ వెజిటబుల్స్ అయితే ఈరోజు ఏం లేదు. జస్ట్ ఆనియన్, క్యాప్సికమ్ పెట్టి చీజ్ వేసి చేసేస్తున్నా. కార్న్, మష్రూమ్, రెడ్ బెల్ పెప్పర్స్ ఇలా ఏది ఉంటే అది వాడుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే ఇదే అవైలబుల్ ఉంది. అండ్ ఆరిగేనో ఆర్ మిక్స్డ్ హెర్బ్స్ యూజ్ చేసి ఈరోజు పిజ్జా ప్రిపేర్ చేశా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బా వచ్చింది. పిజ్జా అవ్వడానికి పెట్టేసి కొంచెం ఈ పెండింగ్ వర్క్ ఉండింది నాకు. ఎవ్రీడే ఏదైనా ఒక చిన్న పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటున్నా. ఈ మెడిసిన్ బాక్స్ ఏదైతే ఉందో చాలా మెస్సప్ అయిపోయింది. సో, దాన్నంతా కొంచెం ఆర్గనైజ్ చేయాలి. అలాగే ఎక్స్‌పైర్ అయిన టాబ్లెట్స్ అలాగే మెడిసిన్స్ ఏదైనా ఉంటే అవన్నీ రిమూవ్ చేస్తున్నా. రెగ్యులర్‌గా ఇదైతే నేను చెక్ చేసుకుంటూ ఉంటాను.
నేను ఈ వర్క్ కంప్లీట్ చేసే లోపల రిషి కూడా వచ్చేసాడు. అలాగే పిజ్జా కూడా రెడీ అయింది. చీజ్ అయితే సూపర్బ్‌గా మెల్ట్ అయింది. చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది. నాకేంటంటే ఏది చేసి పెట్టినా కూడా రిషిని ఇంకా ఒక అప్రిషియేషన్ బాగుంది అనొస్తే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ కొంచెం టైం ఉంది ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయడానికి. సో, నాకున్న 1 అవర్‌లో ఇలా ఒక మంచి బుక్‌తో నా ఈవినింగ్ టైమ్‌ని కొంచెం సేపు స్పెండ్ చేస్తా. ఎవ్రీడే ఇదే రొటీన్ ఉంటుందనైతే చెప్పను. కొన్ని డేస్ రొటీన్స్ చాలా చేంజ్ అవుతుంటాయి. కొన్ని డేస్ చాలా ప్రొడక్టివ్‌గా స్టార్ట్ అవుతాయి. అలాగే ఎండ్ అవుతాయి. కొన్ని డేస్ అయితే చాలా క్లమ్జీగా స్టార్ట్ అవుతాయి. సో, నాకు డే మొత్తంలో నచ్చేది రిషితో టైమ్ స్పెండ్ చేయడం, అలాగే బుక్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం. మీరు మీలో కూడా ఎవరైనా బుక్స్‌తో టైమ్ స్పెండ్ చేసేవాళ్ళుంటే రండి కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాం. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా వీడియోస్ గనక మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.